తెలంగాణకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తాము కోరుకుంటున్నామని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. యూరియా సమస్య పరిష్కారం కావాలని ఆయన ఆకాంక్షించారు. 2 పడక గదుల ఇళ్ల కేటాయింపుపై సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఈటెల రాజేందర్ కలిశారు. ఇందిరమ్మ ఇళ్ల లేదని కనీసం 12 లక్షలు ఇవ్వాలని ఈటెల రాజేందర్ కోరారు. వీటి సంపూర్ణంగా 2 నెలల్లో 3 నెలల్లో ఎక్కడ ఇరిటేషన్ లేకుండా పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లలో చేర్చే ప్రయత్నం చేయమని చెప్పి కోరడం జరిగింది. అంటే భూములు కలిగి ఉండి పేదరికంలో మగ్గే వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. పేదవాడే ప్రయారిటీగా, దాంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కు ఆస్కారం ఉండొద్దని చెప్పి ట్రాన్స్పరెంట్ గా ఈ పని చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళకు G+3 ఏదైతే వీళ్ళు కట్టిస్తా అని చెప్పిందో ఈ మల్కాయిరి పార్లమెంట్ పరిధిలో తప్పకుండా వాటిని ఐడెంటిఫై చేసి ఆ బస్తీ వలసలను నొప్పించి అలాంటి వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించే దానికోసం కూడా మేము కోరినాం. వాళ్ళు పేదవాళ్ళు, కటిక బీదరికంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పి మేము కోరినాం. దానికి వారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది.